చిన్నోను చిన్నోను అమ్మలో అమ్మ దగ్గర ఎక్కడెక్కడ తిరిగేస్తాయి బిడ్డమ్మా. ఇదిగో హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. వెల్కమ్ టు వన్ మోర్ సాటర్డే వ్లాగ్. ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటో ఇప్పటికి తెలిసిపోయి ఉంటుంది కదా. మన బుజ్జమ్మ చైత్రిక మరో మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు, అంటే బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు, అరిసెల మీద నడిపించినప్పటి సంబరం అనమాట. బట్ అదంతా చూసే కన్నా ముందు అసలు నడుస్తుంది అనగానే ఎవరికైనా ఫస్ట్ వచ్చే డౌట్, ఎప్పుడు స్టార్ట్ చేసింది నడక అని. సో అది చెప్తాను ఫస్ట్. చైత్రిక 9th మంత్ లోనే చిన్నగా అడుగులు వేయటం స్టార్ట్ చేసింది. మా అత్తయ్య గారు ఇలా కింద కూర్చున్నప్పుడు దా 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 అంటూ పిలుస్తూ ఉంటే ఎంత క్యూట్ గా అడుగులు వేయడానికి ట్రై చేసిందో చూడండి. చిన్నమ్మ మళ్ళీ ఒక్కసారి లాస్ట్ ఒకసారి బొల్ల నడిచిందే కన్నమ్మ. దా దూతికి వచ్చేసిందే బుజ్జమ్మ. ఎంత బాగా నడుచుకుంటే చెప్పిందే. మళ్ళీ రెడీ. ఆగు 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 దా. అలా తనకు దగ్గరగా కూర్చొని అలా చిన్న చిన్న అడుగులు వేయించడానికి ట్రై చేసేవాళ్ళం. 9th మంత్ లోనే ధైర్యం చేసింది అలాగా నడవటానికి. బట్ మధ్యలో ఏమైందంటే తనంతట తానుగానే నడిచే ప్రక్రియలో ఒకసారి పడిపోయిందనమాట. గట్టిగా తగిలేసింది ముక్కుకి. ఆ దెబ్బతో ఇంకా తనతో పాటు మేము కూడా చాలా భయపడిపోయాము. ఇంకా అక్కడి నుంచి 1 మంత్ గ్యాప్ వచ్చేసింది. తను నడిపించాలన్నా మాకు భయమేసేది. అది అడుగులు వేయాలన్నా కూడా భయపడేది. పులిపిల్ల పులిపిల్ల వస్తుంది. పులిపిల్ల వచ్చేస్తుంది. పులిపిల్ల వచ్చేసిందే ఫోన్ దగ్గరికి. సో ఇంక అంతలా భయం వేసేసరికి ఇంక తనకి నమ్మకం వచ్చినప్పుడే నడుస్తుందిలే అని ఇంక తనని ఫోర్స్ చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడైనా తనంతట తానుగా కాళ్ళ మీద నిలబడింది ఒక సెకండ్ అనుకున్నప్పుడు మాత్రం కొంచెం దూరం జరిగి దాన్ని పిలిచి రమ్మని అలాగ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని చూసాం అనమాట నడక. అప్పుడు గుర్తు చేయకుండా. సో అలా మెల్లమెల్లగా తను 10th మంత్ నిండే టైంకి మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. 10th మంత్ నిండాక ఫైనలీ ఒక రోజు ఇలా కొంచెం కొంచెంగా అడుగులు తనంతట తాను వేయటం మళ్ళీ స్టార్ట్ చేసింది. కొంచెం కొంచెం డిస్టెన్స్ అనమాట. 2, 3 అడుగులకి ఎత్తేసుకునేలాగా. బట్ తర్వాత మేము ఎప్పుడైతే విజయవాడ వెళ్ళామో, అంటే తనకి 11 మంత్స్ నిండే రోజుకి మేము కరెక్ట్ గా విజయవాడ వెళ్ళాము. అప్పుడు ఎలక్షన్ ఓటింగ్ అనమాట. ఆ రోజు May 13 ఓటింగ్ కి మేము అక్కడికి వెళ్ళాము ఓట్ వేయడానికి మా అత్తగారింటికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ May 13 పుట్టినరోజు అయిన తర్వాత మర్నాడో ఏమో ఇలా ఫుల్ గా చక్కగా తనంతట తానే ఇల్లంతా గిరిగిర తిరిగేస్తుంది. అసలు ఏ భయం లేకుండా, ఏంటిది పట్టుకోక్కర్ లేకుండా నేను పరిగెడుతూ భయపడుతూ వెనకాల పరిగెడుతున్నాను దాని వెనకాల. బట్ అది మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా తిరిగేస్తుంది. అప్పుడు అనిపించింది వావ్, దిస్ ఇస్ ది టైం అని. వచ్చేసింది టైం. ఇంకెందుకు ఆలస్యం, వెంబటే అరసల మీద నడిపించేద్దాం అన్నారు అత్తయ్య. అది అక్కడ వాళ్ళ ఇంట్లో అంటే విజయవాడలో అలా సంబరం చేసే అవకాశం రావడం ఇంకా చాలా మురిసిపోయారు అత్తయ్య అయితే. ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేదన్నట్టు నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇలాగా. అభికి కూడా సేమ్ ఇలాగే చేసాము. అప్పుడు కోవిడ్ టైంలో 3 నెలలు అభికి 7th మంత్ వరకు అక్కడే ఉన్నాము. ఆ టైంలో అభికి నడక రాకపోయినా అత్తయ్య ముచ్చట తీర్చుకోవడం కోసం చేశారు. బట్ ఈసారి మాత్రం చైత్రిక అప్పుడు పర్ఫెక్ట్ గా తన నడక వచ్చిన తర్వాతే మళ్ళీ చేసే అవకాశం అది అక్కడ విజయవాడలో వచ్చిందనమాట. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దట్ మూమెంట్. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే అప్పుడు అభి అప్పుడు కూడా ఇదే సేమ్ కార్పెట్ ఉంది. అది నేల మీద వేసేసి దాని మీద వైట్ టవల్ ఒకటి వేసి పంచె లాంటిది, దాని మీద ఇలా 4 పక్కల అరటిపళ్ళు బొమ్మలు ఏదైతే అది చుట్టూ అలంకరించి మధ్యలో అరిసెలు పెడతారనమాట. ఆ అరిసెల మీద పిల్లలు నడవాలి. సో అప్పుడు అభికి 2 చేతులు పట్టి నడిపించారు. ఇప్పుడు మా బుజ్జమ్మ తనంతట తానే నడిచింది. సో అది ఇక్కడ స్పెషల్. సో నెక్స్ట్ ఆ ఈవెంట్ అయితే ఇప్పుడు చూసేద్దాం. రాగా ఉంచేస్తున్నాను నేను అది. అండ్ అప్పుడు ఆ సంబరానికి మా వారు అక్కడ లేరు. ఎందుకంటే మేము 1 వీక్ ఉన్నాం అని చెప్పాను కదా. అప్పుడు మా వారు ఆఫీస్ మిస్ అయిపోద్ది కాబట్టి తను వచ్చేసారు. మళ్ళీ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. సో మళ్ళీ మా వారు ఎక్కడ, చైత్రిక వాళ్ళ నాన్న ఎక్కడ అని మీరు క్వశ్చన్ చేయకండి. సో నానమ్మ, తాత అండ్ చుట్టుపక్కల నైబర్స్ అండ్ నేను అవి కలిసి ఈ సెలబ్రేషన్ చేసాం అనమాట. సో ఇప్పుడైతే ఆ సంబరం చూసేద్దాం. బుజ్జమ్మా వాకింగ్ చేస్తుంది.
అరిసెల మీద నడిచేస్తుంది. వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఈసారి ఇటు వచ్చేయండి అత్తయ్య, ఈసారి ఇటు వచ్చేయండి. అది ఒక్కటే నడిచి వచ్చేస్తుంది. ఇటు వచ్చేయండి. అమ్మమ్మో ఇంకొకసారి నడివే చిన్నమ్మ. అయ్యో అయ్యో అదే డాలడిపోతుంది. స్టాండ్ ఇదిగో, అన్నయ్య చూడు, అన్నయ్య చూడు, అదిగో అదిగో కన్నం ఇది. చిన్నమ్మ అభి నువ్వే వేసుదా, అక్షలేదా వెళ్ళిపో. నాని దాని అమ్మ స్టాండ్ ఇదిగో, స్టాండ్ ఇదిగో, స్టాండ్ ఇదిగో. దా దా ఏది ఏది పెట్టు, పెట్టుకో పెట్టమ్మా, పెట్టుకో, అదిగో పెట్టుకుంటుంది. చిన్న ముక్క తీసుకుని తినాలంట అదిగో. సో అలా జరిగిందనమాట మా బుజ్జమ్మ అరిసెల మీద అడుగులు సంబరం. చిన్నగా బుజ్జి తడబాటు అడుగులు కాకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా వయ్యారి మామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర అన్నట్టు జెట్ స్పీడ్ లో నడిచేసింది మా బుజ్జమ్మ. ఇంకా ఆ తర్వాత నుంచి మీకు తెలిసిందేగా, పీటీ ఉష పరుగులే పరుగులు, ఇల్లంతా గిరగిర తిరిగేయడమే. తన పరుగులేమో కానీ తన వెనకాల మేము పరిగెడుతూ తనని 4 కళ్ళతో కాపలా కాసుకుంటూ ఎక్కడ పడిపోకుండా దెబ్బ తగిలించుకోకుండా చూసుకోవడానికి చుక్కలు కనపడినాయి లిటరల్ గా. ఇప్పుడు 12 మంత్స్ కాబట్టి 1 మంత్ లో చాలానే కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలానే పర్ఫెక్షన్ వచ్చింది అని చెప్పాలి. మెల్లగా పరుగులు కూడా స్టార్ట్ చేసింది. ఇంకా ప్లే ఏరియాకి ఇదిగో ఇలా తీసుకెళ్ళినా సరే తనంతట తానుగా నడుచుకుంటూ వెళ్ళి తనే పడిపోకుండా మేనేజ్ చేసుకోగలుగుతుంది. చూస్తూనే ఉన్నారుగా షార్ట్స్ లో తన సరదాలు, తన అల్లరి అంతా కూడా. సో అదనమాట సంగతి. ఇవాళ వీడియో అయితే అదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కామెంట్స్ చేసి బ్లెస్ చేయండి. అండ్ అవన్నీ చదువుకుని మేము సంతోషపడతాం. అండ్ ఇక వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ఇక నుంచి ప్రతి సాటర్డే ఈవినింగ్ ఇదే టైంకి వ్లాగ్ వస్తుంది మన ఛానల్లో, అంటే లాంగ్ వీడియో అనమాట. అయ్యో మరి వారానికి ఒకటేనా అని మీరు అనొచ్చు, బట్ మీ అందరికీ తెలిసిందే కదా నేను వర్కింగ్ అని. సో ఇల్లు ఆఫీస్ తో పాటు యూట్యూబ్ మంచి మంచి వ్లాగ్స్ మీ అందరి ముందుకి తీసుకురావాలంటే నాకు కొంచెం టైం కావాలి. సో ఈ విధంగా నేను టైం తీసుకున్నట్టు ఉంటుంది, మీకు కూడా ఒక టైం లైన్ అంటూ స్కెడ్యూల్ అవుతుంది, ఎవ్రీ వీక్ ఇలా వస్తుంది అని. నా ఈ ఆలోచనని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక నుంచి ఎవ్రీ సాటర్డే లాంగ్ వీడియో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరైతే ఈ రోజుకి సెలవండి. వచ్చే శనివారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.